హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. డిసెంబర్ 17th ఇక చాలా మంది బిగ్ బాస్ అభిమానులకి పండుగ రోజు. ఆ రోజు గ్రాండ్ ఫినాలే. దీనికి సంబంధించి మనతో పాటు జీనిత ఉంది. హాయ్ జీనిత. హాయ్. బిగ్ బాస్ ఫాలో అవుతున్నట్టున్నావు రోజు బాగా. సో ఈ రోజు ప్రోమో కూడా చాలా ఫన్నీగా ఉంది. అక్కడ అమర్దీప్ పామిస్ట్ గా అందరు జాతకం చెప్పాలన్నారు. పల్లవి ప్రశాంత్ కానీ యావర్ కానీ ఆ తర్వాత చాలా ఫన్నీగా అనిపించింది. సో ఎట్లా అనిపించింది ప్రోమో? ఎట్లా అనిపించింది? బాగుంది ప్రోమో. ఆయన ముందు నుంచి అలానే కామెడీగా చేసేవాళ్ళు. నాకు తెలిసి బిగ్ బాస్ ఏదో టాస్క్ ఇచ్చి ఉంటారు అమర్కి. నార్మల్ గా శోభ వాళ్ళిద్దరు కంటిన్యూగా చేస్తుండేవాళ్ళు. చెప్పండి చెప్పండి ఇప్పుడు నేనేం చేయబోతున్నాను, ఈ దీంట్లో విన్ అవుతానా లేదా, అలా ఆడుకుంటుండే వాళ్ళు. సో ఏదో గేమ్ ఇచ్చినట్టున్నారు నాకు తెలిసి, నార్మల్ ఎంటర్టైన్మెంట్ కోసం. సో బిగ్ బాస్ 6 మెంబర్స్ ఉన్నారు హౌస్ లో. పల్లవి ప్రశాంత్, అమర్దీప్, శివాజీ, అవును, యావర్, అలాగే ప్రియాంక. అవును. 6 మెంబర్స్ లో ఎవరు ఫైనల్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నాం అసలు? అంటే నేను అనుకుంటుంది ఓట్స్ పరంగా కాదు, నేను అనుకుంటుంది అండ్ బయట చూస్తే మనం పాజిటివ్ గా ఉంది అంటే పల్లవి ప్రశాంత్ అనే చెప్పాలి ప్రెసెంట్. సో అతనే అవుతుంది. పల్లవి ప్రశాంత్ అంత పాజిటివ్ అంటే స్టైలిష్ గా లుక్ గానీ లేకపోతే డిఫరెంట్ టాలెంట్ అంటే సింగింగ్, డాన్సింగ్ ఇవన్నీ కాకుండా ఏమి లేదు కాబట్టి వచ్చింది. కామన్ మ్యాన్ కాబట్టి అనుకున్నాం. ఎందుకు అంటే నేను చెప్పాలంటే నాకు కూడా ఫేవరెట్ కంటెస్టెంట్, నాకు చాలా ఇష్టం అతని ఆట. ఎట్లా ఏంటంటే చెప్తాను, స్టార్టింగ్ లో వచ్చినప్పుడు రతిక వెనకాల తిరుగుతూ అలా 2-3 వీక్స్ తీసేస్తే అసలు ఏం చేస్తుండు ఈయన అంటే, ఎంతైనా కామన్ మ్యానే కదా అన్న ఫీలింగ్ వచ్చిండే. తర్వాత ఆయన గేమ్ ఆడడం స్టార్ట్ చేసిన తర్వాత అయితే అసలు నెక్స్ట్ లెవెల్. ఇప్పటి వరకు మళ్ళీ గేమ్స్ అంటే కెప్టెన్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే కెప్టెన్సీకి కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టి ఆడతాడు. సో అన్ని విషయాలలో. అండ్ అమర్దీప్ అన్ని బూతులు తిట్టినా ఎవరు తిట్టినా అగ్రెసివ్ అయిపోడు. లిమిట్ లో ఉండే, గొడవ పడ్డా కానీ లిమిట్ లో ఉండే మాట్లాడతాడు. అరుస్తాడు కానీ మిస్ వర్డ్స్ యూజ్ చేయలేదు. రా, రే, చెప్పురా, ఇలాంటి వర్డ్స్ కూడా పాపం ఎవరితో అన్న 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 అని మాట్లాడతాడు. అలా సహానుభూతి అయితే లేదండి. ఎందుకంటే ఆయన వచ్చినాక ఫస్ట్ నెగిటివిటీ ఉండే. అంటే బిగ్ బాస్ తో పోలిస్తే బరిలక వేరు. అవునవును. అలాంటి ఫాలోయింగ్ సింపతి వచ్చే యాక్చువల్లీ ఫస్ట్ లో వచ్చినప్పుడు అయితే అనుకున్నారు అలా అని చెప్పేసి, కానీ ఇప్పుడైతే ఆట పరంగానండి, జెన్యున్ గానే. సింపతి అయితే ఏం లేదు. పల్లవి ప్రశాంత్ గెలిచినా అసలు సింపతి లేదు. ఎందుకంటే ఆయన ఆడాడు కాబట్టి ఉన్నాడు. ఓటింగ్స్ అలా చూసుకుంటే జస్ట్ ఆడ వచ్చి కూర్చొని వెళ్ళిపోతే ఎవరు వేయరు కదా ఓట్స్. ఆట చూసి, బిహేవియర్ చూసి, అన్ని గేమ్స్ పరంగా చూసే ఇస్తారు కాబట్టి. సో అట్లా ఎంటర్టైన్మెంట్ పరంగా కొంచెం తక్కువ ఉన్న గేమ్స్ లో వాటిలో ఆయన వచ్చిన కాడికైతే చేసిండనే చెప్పాలి. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సింపతి రావడానికి కారణం సింపతి వల్ల ఈ రేంజ్ లో ఉన్నారంటారా? లేదండి, అసలు సింపతి లేదని చెప్తున్నాను కదా. ఇప్పుడు నార్మల్ గా రైతు బిడ్డలాగా వచ్చిండు, హౌస్ లోకి వచ్చేంత వరకే సింపతి ఉండే. స్టేజ్ పైన ఎంట్రీ ఇచ్చినప్పుడు బ్యాగ్ పట్టుకొని, రైస్ బ్యాగ్ పట్టుకొని, ఒక చెట్టు పట్టుకొని వచ్చి, మట్టి కదా, మట్టి పట్టుకొని వచ్చి నాగార్జున గారికి ఇచ్చి, అప్పుడు ఒక రైతు బిడ్డ అని సెంటిమెంట్ ఉండే. కానీ లోపలికి వచ్చిన తర్వాత అయితే ఎవరికి లేదు. మాక్సిమం అందరూ కూడా ఇప్పుడు బిగ్ బాస్ చూసే వాళ్ళు ఆయన మీద పాజిటివ్ గానే ఉన్నారు. సింపతి వల్ల గెలుస్తాడని అయితే ఎవరు అనుకోవట్లేదు. సింపతి అయితే లేదు 100%. గేమ్ పరంగానే 100%. గేమ్, బిహేవియర్ లిమిట్ లో ఉండి ఆడతాడు, ఏదైనా లిమిట్ లో ఉండి మాట్లాడతాడు. సో అది ఇంకెవరెంత అగ్రెసివ్ గా మాట్లాడినా ఏం చేసినా, ఇప్పుడు అమరే ఉన్నాడు, యావరే ఉన్నాడు, మన గౌతమ్ కృష్ణ ఎన్ని బూతులు మాట్లాడారు, ఇప్పటి వరకు ఒక్క బూతు కూడా మాట్లాడింది లేదు. సో అలా అంటున్నా, ఆయన బిహేవియర్, ఆయన గేమ్ అన్ని విధాలుగా చూసుకుంటే పర్ఫెక్ట్ పర్సన్ అనిపించింది బిగ్ బాస్. అవును, అలా చూసుకున్నా కానీ పల్లవి ప్రశాంత్ ఎప్పుడో గెలిచినట్టు. టాప్ 6 లో ఉన్నాడు, టాప్ 3 లో అయితే 100% ఉంటాడని ఖచ్చితంగా నమ్మకం. అది ఎవరికి? మీకు అంటున్నారా పల్లవి ప్రశాంత్ కా? మీకు ఓకే. స్టార్టింగ్ లో ఫైనలిస్ట్ చేస్తున్నారు కదా, శివాజీ గారిని, అమర్దీప్ కి మిస్ అయింది, తర్వాత పల్లవి ప్రశాంత్, యావత్కి పల్లవి ప్రశాంత్ అన్నట్టు. సో అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అన్ని తీసేసుకున్నారు. అసలు అది ఉల్టా ఫుల్టా అన్నారు కదా. అయితే ఫస్ట్ ఏంటంటే అందరు నార్మల్ గా కంటెస్టెంట్స్ లాగా, నార్మల్ గా రూమ్మేట్స్, హౌస్ మేట్స్ లాగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గేమ్ ఆడడానికి కంటెండర్ ఎవరు అవుతారని చెప్పేసి ఒక గేమ్ పెట్టారు. తర్వాత అందులో 2-3కే వచ్చింది, ఎక్కువ మందికి కూడా రాలేదు. తర్వాత అది మొత్తం ఫెయిల్ చేసేసి మళ్ళీ అందరూ గేమ్ ఆడతారని చెప్పారు. అందుకే అది ఉల్టా ఫుల్టా.
బానే ఉందండి. అందరు సండేకి వెయిట్ చేస్తున్నారు ఎవరు విన్ అవుతారు అని చెప్పేసి. ఎవరు హోప్స్ వాళ్ళకు ఉంటాయి. కొందరు అమర్దీప్ అనుకుంటున్నారు, కొందరు శివాజీ అనుకుంటున్నారు, కొందరు పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నారు. సో ఎవరు విన్ అవుతారో చెప్పలేము. అంటే ఒక్కరు ఎలిమినేట్ అయిపోతారు. మళ్ళీ క్యాష్ ప్రైజ్ పెట్టినాక క్యాష్ ప్రైజ్ తీసుకొని వస్తే అవును 5 మెంబర్స్ టాప్ 5. సో హౌస్ లో 5 మెంబర్స్ ఉంటారు. లాస్ట్ ఫైనల్ డే కి 5 మెంబర్స్ ఉంటారు. తర్వాత ఒకవేళ క్యాష్ పెడతారేమో నాకు తెలిసి. ఫస్ట్ 5 మెంబర్స్ కి పెట్టేస్తారేమో క్యాష్ ప్రైజ్ తీసుకొని మీరు బయటికి వచ్చేయచ్చు అని చెప్పి, లేదా టాప్ 3 ఉన్నప్పుడు పెడతారేమో. ఒక్కరు ఎలిమినేట్ అయిపోతూనే ఉంటారు కదా. లాస్ట్ లో మిగిలేదు ఇద్దరే. ఆ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు విన్నర్ రన్నర్ అప్ అవుతారు. సో సండే రోజే లైన్ లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వస్తారు. అంతే అంతే. క్యాష్ ప్రైజ్ గాని రకరకాల ఉంటాయి, స్టార్స్ ఉంటాయి బిగ్ బాస్ లో. అవును. బిగ్ బాస్ లో చాలా మంది ఈసారి అసలు బజ్ లేదు. లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ సీజన్ కూడా అట్లాగే అన్నారు. సీజన్ 6 లో 7 లో కూడా అలాగే ఉంది. అసలు మజా లేదన్నారు. లేదు వరల్డ్ కప్ వల్ల లేకపోతే అసలు ఏమన్నా బిగ్ బాస్ క్రేజ్ బిగ్ బాస్ కే ఉంది యాక్చువల్లీ. అసలు తగ్గనే లేదు. ఎందుకంటే ఉల్టా ఫుల్టా అండ్ చాలా సార్లు నాగార్జున గారు వీకెండ్స్ లో చెప్తూనే ఉన్నారు ఏమనంటే, ప్రతిసారి కంటే సీజన్ 6 సీజన్స్ కంటే ఇదే సీజన్ లో ఎక్కువ చూసారు, ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చిందని చెప్పారు. సో ఉల్టా ఫుల్టానే బాగా వర్కౌట్ అయిందని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది నాగార్జున గారు. చాలా మంది చూస్తున్నారు, 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు మొత్తం చూస్తున్నారు అని చెప్పారు. ఏమంత ఫరక్ పడలేదండి. ఎందుకంటే బిగ్ బాస్ చిన్నపిల్లలు ఆడపిల్లలు వాళ్ళే చూస్తారు. ఇప్పుడు యంగ్ యూత్ లో బాయ్స్ అయితే అసలే చూడరు నాకు తెలిసి. ఏదో ప్రోమోలలో చూస్తారు కావచ్చు, లేదా ఇప్పుడు మీలాగా యాంకరింగ్ చేసే వాళ్ళు, లేదా దానికి సంబంధించి రివ్యూస్ చెప్పుకునే వాళ్ళు యూట్యూబ్ లో వాళ్ళే చూస్తారు. అమ్మాయిలు ఇప్పుడు మేము చూస్తాము బిగ్ బాస్, పిల్లలు చూస్తారు, ఇంట్లో ఆడవాళ్ళు చూస్తారు. అలా మేము ఇప్పుడు ఎలాగో వరల్డ్ కప్ చూడము, ఎలక్షన్స్ పైన అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో అలా నేనైతే అలా అనుకుంటున్నా. అనుకుంటున్నాము, చూడాలి. శివాజీ అనుకుంటున్నాం. శివాజీ ఆర్ యావర్ అలా ఏం లేదండి. అలా ఏం లేదు. అలా న్యూస్ ఏమైనా వచ్చిందేమో ట్రోల్స్, నాకు తెలియదు. కానీ అలా అయితే లేదు. అలా ఎలా ముందే డిసైడ్ చేసేస్తారు. మరి వీళ్ళంతా గేమ్ ఆడింది వేస్ట్ అయిపోతుంది కదా. లేదు అలా ఉండదు. అలా ఉంటే మరి మిగతా వాళ్ళని ఎందుకు ఆయనని పిలిచి ఆయనకి ఇచ్చొచ్చు కదా. ఇంతమంది గేమ్ ఆడి కష్టపడ్డారు, ఎన్ని భరించారు, ఫ్యామిలీకి దూరంగా, ఫ్యామిలీ ఫుడ్ కి దూరంగా, ఫోన్ కి దూరంగా ఉన్నారు కదా. అలా అయితే ఉండదు అనుకుంటున్నాను నేను. సో అమర్దీప్ మధ్యలో బాగా సీరియస్ గా చేయడం, మాట్లాడడం, గొడవడడం ఇవన్నీ కూడా జరిగినాయి కదా పల్లవి ప్రశాంత్ విషయంలో. ముఖ్యంగా రైతు బిడ్డ అయితే ఆటో వాళ్ళ కష్టాలు ఉన్నాయి, లారీ వాళ్ళ కష్టాలు ఉన్నాయి. మైనస్ అయిందా? 100% ఆ సిచ్యువేషన్ లో మైనస్ అయితే పల్లవి ప్రశాంత్ ని మైనస్ చేద్దామని చూసిండు. బట్ ఆయననే అయిండు. ఆయన ఎలా అంటే మాకుండవా, మేము కూడా బిఎల్ డిగ్రీలు చదువుకొని ఎట్లా ఉంటాము, ఫ్రీగా ఉంటున్నాము, మీరే నా అది ఇది అని చెప్పి ఏదో చేద్దాం అనుకున్నాడు ట్రై. అది వర్కౌట్ అవ్వలేదు అంతే. ఆయన పాజిటివ్ గానే ఉన్నాడు పల్లవి ప్రశాంత్, నెగిటివ్ అవ్వలేదు. నేను స్పై బ్యాచ్ అనుకుంటున్నా, స్పై గ్రూప్ అనుకుంటున్నా. యావరు, శివాజీ అండ్ పల్లవి ప్రశాంత్ ముగ్గురే ఉంటారు అనుకుంటున్నా. అంతే స్పై టీమ్. సో వాళ్ళే ఉంటారు అనుకుంటున్నా.